Good morning everyone. Today topic is theorems on homomorphism and problems on homomorphism. 6 statement. The necessary and sufficient condition for a homomorphism F of a group G onto a group G dash with kernel K to be an isomorphism of G into G dash is that K equal to singleton E. నెససరీ అండ్ సఫిషియంట్ అన్నారు అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటే ఇక్కడ నెససరీ పార్ట్ ప్రూవ్ చేయాలి, అలానే సఫిషియంట్ పార్ట్ ప్రూవ్ చేయాలి. ఈ థియరంలో గివెన్ కండిషన్ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం ఆఫ్ ఏ గ్రూప్ జి ఆన్ టు ఏ గ్రూప్ జి డాష్ విత్ కెర్నల్ కే. ఇక్కడ వరకు గివెన్ కండిషన్ అమ్మా. నెససరీ పార్ట్లో ఎఫ్ని ఐసోమార్ఫిజం అని తీసుకుని కే ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సఫిషియంట్ పార్ట్లో కే ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అని తీసుకుని ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఐసోమార్ఫిజం అంటే 1 ఆన్ టు హోమోమార్ఫిజం 3 కండిషన్స్ ఉంటే ఐసోమార్ఫిజం అవుతుంది. ఆల్రెడీ స్టేట్మెంట్లో మనకి గివెన్ కండిషన్లో హోమోమార్ఫిజం అని ఇచ్చారు, ఇంకా ఆన్ టు కూడా ఇచ్చేసారు ఇక్కడ మనకి స్టేట్మెంట్లో. ప్రూఫ్ చూడండి. లెట్ ఎఫ్ బి ఏ హోమోమార్ఫిజం ఆఫ్ ఏ గ్రూప్ జి ఆన్ టు ఏ గ్రూప్ జి డాష్. లెట్ ఈ డాష్ బి ద ఐడెంటిటీస్ ఇన్ జి జి డాష్ రెస్పెక్టివ్లీ. ఇవన్నీ తీసుకుంటున్నామమ్మా మనం ఇక్కడ. లెట్ us take k be the kernel of f. సపోజ్ దట్ ఇక్కడ నెససరీ పార్ట్లో కండిషన్ తీసుకుంటున్నాం. ఎఫ్ ఈజ్ ఎన్ ఐసోమార్ఫిజం ఆఫ్ జి ఆన్ టు జి డాష్. ఐసోమార్ఫిజం అంటే 1 ఆన్ టు హోమోమార్ఫిజం. ఐసోమార్ఫిజం అని తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ కే ఈక్వల్ టు సింగిల్టన్ ఈ. ఐసోమార్ఫిజంలో 1 ఉంటుంది కాబట్టి ఫస్ట్ అదే రాసుకున్నాం. దెన్ ఎఫ్ ఈజ్ 1. లెట్ us take ఏ బిలాంగ్స్ టు కే. కే అంటే కెర్నల్ ఎఫ్, డెఫినేషన్ నుండి రాస్తున్నాం. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఈ డాష్. ఈ డాష్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఈ కింద రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. ఎఫ్ అనేది 1 కాబట్టి ఏం రాసుకోవచ్చమ్మా ఇక్కడ? దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు ఈ. దేర్ ఫోర్ ఈ ఈజ్ ద ఓన్లీ ఎలిమెంట్ ఆఫ్ జి విచ్ బిలాంగ్స్ టు కే. అంటే దేర్ ఫోర్ కే ఈక్వల్ టు సింగిల్టన్ ఈ. నెససరీ పార్ట్లో ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. ఐసోమార్ఫిజం అని తీసుకున్నాం, కే ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ కాన్వర్స్ పార్ట్లో కే ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అని తీసుకుని ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేద్దాం. ఐసోమార్ఫిజం అంటే 1 ఆన్ టు హోమోమార్ఫిజం. ఆల్రెడీ మనకి గివెన్ కండిషన్లో ఏమేమి ఉన్నాయి కండిషన్స్? హోమోమార్ఫిజం ఉంది, అలానే ఆన్ టు ఉంది. ఇంకా ఏం లేదు అంటే ఐసోమార్ఫిజంలో 1 లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాన్వర్స్ పార్ట్లో ఎఫ్ని 1 అని ప్రూవ్ చేయాలి. కాన్వర్స్లీ సపోజ్ దట్ k ఈక్వల్ టు సింగిల్టన్ ఈ. లెట్ us take ఏ కామా బి బిలాంగ్స్ టు జి అని తీసుకుంటున్నాం ఇక్కడ. నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసుకుంటున్నాను ఇక్కడ కండిషన్. ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్తో బోత్ సైడ్స్ కూడా మల్టిపుల్ చేసి రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ ఇన్వర్స్ని లోపలికి తీసుకెళ్ళి రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ అంటే ఈ డాష్ కాబట్టి అదే రాసాం, ఈక్వల్ టు ఈ డాష్. దట్ ఇంప్లైస్ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కదా ఇచ్చారు మనకి స్టేట్మెంట్లో కండిషన్. హోమోమార్ఫిజం కండిషన్ రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ డాష్. దట్ ఇంప్లైస్ ఈ కండిషన్ అంటే కెర్నల్ ఎఫ్ కండిషన్ కాబట్టి కెర్నల్ ఎఫ్ డెఫినేషన్ నుండి ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. కే ఈక్వల్ టు మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు? సింగిల్టన్ ఈ కదా, అందుకే కే ప్లేస్లో ఈ రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ. ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ కూడా బీతో మల్టిపుల్ చేసి రాసాం.
అంటే దట్ ఇంప్లైస్ ఏ బి ఇన్వర్స్ ఇంటూ బి ఈక్వల్ టు ఈ ఇంటూ బి. బి ఇన్వర్స్ ఇంటూ బి అంటే ఈ ఇంటూ బి అంటే బి. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ ఏ ఇంటూ ఈ ఈక్వల్ టు బి. దట్ ఇంప్లైస్ ఏ ఇంటూ ఈ అంటే ఏ అమ్మ, అదే రాశాను. ఏ ఈక్వల్ టు బి. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసుకుంటే ఏ ఈక్వల్ టు బి వచ్చింది. అంటే 1 ప్రూవ్ అయింది. ఎఫ్ అనేది 1 ఆల్రెడీ మనకు స్టేట్మెంట్లో ఎఫ్ అనేది హోమోమార్ఫిజం ఇచ్చారు, అలానే ఆన్ టు ఇచ్చారు. 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ అనేది ఐసోమార్ఫిజం అవుతుంది. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఎన్ ఐసోమార్ఫిజం ఆఫ్ జీ ఆన్ టు జీ డాష్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. నెక్స్ట్ థీరం 7a. ఈ థీరంకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ముందు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. లెట్ ఎఫ్ బి ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఇంటూ ఏ గ్రూప్ జీ డాష్. Then F is monomorphism if and only if kernel F equal to singleton E, where E belongs to G is identity. ఈ థియరంలో గివెన్ కండిషన్ F అనేది హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ G ఇంటూ ఏ గ్రూప్ G డాష్ అని ఇచ్చారు. ఈ దెన్ తర్వాత ఉన్న కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నా నెససరీ అండ్ సఫిషియంట్ అన్నా ఒకటేనమ్మా. ఇక్కడ తీసుకోవాల్సింది దెన్ తర్వాత కండిషన్ మొత్తం ప్రూవ్ చేయాలి. ఎఫ్ అనేది మోనోమార్ఫిజం అని తీసుకుని కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఇది నెససరీ పార్ట్లో. నెక్స్ట్ సఫిషియంట్ పార్ట్లో కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అని తీసుకుని ఎఫ్ని మోనోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఈ బిలాంగ్స్ టు జీ. ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అని ఇచ్చారు. ఇది ఈ 7aకి ఫస్ట్ స్టేట్మెంట్. ఆర్ దీన్నే ఇంకొకలాగా ఎలా అడుగుతారు అంటే ప్రూవ్ దట్ ఏ హోమోమార్ఫిజం 5 ఆఫ్ జీ ఇంటూ జీ డాష్ విత్ కెర్నల్ కే ఈజ్ 1 to 1 ఇఫ్ కే ఈక్వల్ టు సింగిల్టన్ ఈ. ఈ 2 స్టేట్మెంట్స్ ఒకటేనమ్మా. ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నారు, ఎఫ్ ప్లేస్లో 5 ఇచ్చారు. ఇక్కడ 5 అనేది హోమోమార్ఫిజం ఆఫ్ జీ ఇంటూ జీ డాష్ విత్ కెర్నల్ కే ఈజ్ 1 ఇఫ్ కే ఈక్వల్ టు సింగిల్టన్ ఈ. 2 స్టేట్మెంట్స్ ఒకటేనమ్మా. ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ రాయాల్సిన ప్రూఫ్ ఏంటంటే ప్రూఫ్ ఫాలోస్ ఫ్రమ్ థీరం 6. అంటే థీరం 6 థీరం ప్రూఫ్ అనేది ఇక్కడ రాయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ థీరం 8. Let F be a homomorphism from a group G onto a group G dash. Let ker F equal to K. Let A be a given element of G such that F of A equal to A dash belongs to G dash. Then the set of all elements of G, each element of which has the image A dash in G dash, is the coset Ka of K in G. ఇక్కడ గివెన్ కండిషన్ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఆన్ టు ఏ గ్రూప్ జీ డాష్. ఇంకా ఏమిచ్చారు అంటే కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు కే అని ఇచ్చారు. ఏ అనేది గివెన్ ఎలిమెంట్ ఆఫ్ జీ కండిషన్. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ బిలాంగ్స్ టు జీ డాష్. ఇక్కడ వరకు గివెన్ కండిషన్ అమ్మ. ఈ దెన్ తర్వాత ఉన్న కండిషన్ మొత్తం కూడా ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఏం ప్రూవ్ చేయాలి అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ విచ్ హ్యాస్ ద ఇమేజ్ ఏ డాష్ ఇన్ జీ డాష్ ఈజ్ ద కొసెట్ కేఏ ఆఫ్ కే ఇన్ జీ. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి. లెట్ ఈ బీ ద ఐడెంటిటీ ఇన్ జీ అండ్ ఈ డాష్ అనేది ఐడెంటిటీ ఇన్ జీ డాష్ అని తీసుకుంటున్నాం. ఇంకా కే అనేది కెర్నల్ ఇన్ జీ అనే కండిషన్ని తీసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ జీలో తీసుకుంటున్నాం. లెట్ us టేక్ ఏ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ బిలాంగ్స్ టు జీ డాష్. Therefore, F inverse of A dash equal to set of all x belongs to G, where F of x equal to A dash. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ రాస్తున్నాం. ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన దాంట్లో చూడండి ఏమి ఇచ్చారో సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ
ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ విచ్ హ్యాస్ ద ఇమేజ్ ఏ డాష్ ఇన్ జీ డాష్ అన్నారు. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దేనికి ఈక్వల్గా ఉన్నాయి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ కదా, అందుకే ఇక్కడ అదే రాసుకున్నాం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ ఈజ్ అన్నారు కాబట్టి ఈక్వల్ టు, దేనికి ఈక్వల్ అన్నారు? కొసెట్ కేఏ ఆఫ్ కే ఇన్ జీ అన్నారు కాబట్టి ఈక్వల్ టు కేఏ. ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ ఈక్వల్ టు కేఏ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. లెటర్స్ టేక్ ఒక ఎలిమెంట్ కేఏలో తీసుకున్నా, y బిలాంగ్స్ టు కేఏ, దెన్ ఫర్ సమ్ స్మాల్ k బిలాంగ్స్ టు క్యాపిటల్ K, కామా y ఈక్వల్ టు కేఏ అండ్ k అనే ఎలిమెంట్ కేలో ఉంది కాబట్టి ఇక్కడ కెర్నల్ ఎఫ్ డెఫినేషన్ నుండి ఏం రాసుకోవచ్చు అంటేనమ్మా ఎఫ్ ఆఫ్ కే ఈక్వల్ టు ఈ డాష్ అని రాస్తున్నాను. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ కేఏ. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు, ఆ డెఫినేషన్ నుండి రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ కే అనేది ఈ డాష్కి ఈక్వల్గా ఉంది కాబట్టి దాని ప్లేస్లో అదే రాసుకున్నాం. ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏ డాష్కి ఈక్వల్ కాబట్టి దాని ప్లేస్లో అదే రాసుకున్నాం. ఈక్వల్ టు ఏ డాష్. ఇక్కడ ఏమొచ్చింది మనకు కండిషన్? ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఏ డాష్. దట్ ఈజ్ ఏం రాసుకోవచ్చు? వై బిలాంగ్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్. మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? వై అనే ఎలిమెంట్ కే ఏలో తీసుకుంటే సేమ్ ఆ వై అనే ఎలిమెంట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లో ఉంది అని వచ్చింది కాబట్టి దేర్ఫోర్ కేఏ కంటైన్డ్ ఇన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈ రివర్స్ కండిషన్ని ప్రూవ్ చేయాలి. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ కంటైన్డ్ ఇన్ కేఏ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలమ్మా. లెటర్స్ టేక్ ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నాం, z బిలాంగ్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్. దెన్ దీని నుండే రాస్తున్నాం ఎఫ్ ఆఫ్ z ఈక్వల్ టు ఏ డాష్. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ z ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు, ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి ఆ కండిషన్ రాశాను. ఎఫ్ ఆఫ్ z ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ z అనేది ఏ డాష్కి ఈక్వల్ కాబట్టి దాని ప్లేస్లో ఏ డాష్ రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ రాస్తున్నాం. మళ్ళీ ఏ డాష్ అనేది ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ కాబట్టి దాని ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చమ్మా? ఈ డాష్ కాబట్టి అదే రాస్తున్నాం. ఇక్కడ ఏమొచ్చింది? ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ ఏ ఇన్వర్స్ అని తీసుకుంటే ఈ డాష్ అని వచ్చింది. అంటే ఏం రాసుకోవచ్చు? దేర్ఫోర్ జెడ్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. నెక్స్ట్ బోత్ సైడ్స్ కూడా ఏతో మల్టిపుల్ చేసి రాస్తున్నాను. z ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ బిలాంగ్స్ టు కేఏ. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఈ కాబట్టి అదే రాద్దాం. z ఇంటూ ఈ వస్తుంది ఇక్కడ. మళ్ళీ z ఇంటూ ఈ అంటే z కాబట్టి డైరెక్ట్గా రాసాం. దట్ ఇంప్లైస్ z బిలాంగ్స్ టు కేఏ. ఇక్కడ ఏం తీసుకున్నామమ్మా మనం? z అనే ఎలిమెంట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్లో ఉంది అని తీసుకుంటే సేమ్ ఆ z అనే ఎలిమెంట్ కేఏలో ఉంది అని వచ్చింది. అంటే ఏం రాసుకోవచ్చు? దేర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ కంటైన్డ్ ఇన్ కేఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 రెండిటి నుండి కూడా ఏం రాయొచ్చు అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ ఈక్వల్ టు కేఏ. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. నెక్స్ట్ థీరం 9 స్టేట్మెంట్. లెట్ G be a group and N be a normal subgroup of G. Let F be a mapping from G to G by N defined by f of x equal to nx for x belongs to G. Then f is a homomorphism of G onto G by N and carry f equal to N. ఇక్కడ గివెన్ కండిషన్ G అనేది గ్రూప్ అని ఇచ్చారు, ఇంకా N అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని ఇచ్చారు.
ఇంకా గివెన్ కండిషన్ ఎఫ్ అనేది మ్యాపింగ్ ఫ్రమ్ జీ టు జీ బై ఎన్, దాన్ని డిఫైన్ చేస్తున్నారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ఎక్స్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఇక్కడ వరకు గివెన్ కండిషన్. ఈ దెన్ తర్వాత ఉన్న కండిషన్ మొత్తం ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఆఫ్ జీ ఆన్ టు జీ బై ఎన్ అండ్ కేర్ ఎఫ్ ఈక్వల్ టు ఎన్. ఈ టూ కండిషన్స్ ని ప్రూవ్ చేయాలమ్మా. ప్రూఫ్ చూడండి, గివెన్ కండిషనే రాస్తున్నాం. ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ బై ఎన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. Let nx belongs to g by n. Then x belongs to g and f of x equal to nx. ఈ కండిషన్ ఉంది కాబట్టి therefore f అనేది ఇక్కడ on to అవుతుంది. అందుకే ఏం రాసుకున్నా therefore f is on to అని రాసాను. నెక్స్ట్ జీలో 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. let a, b belongs to g. దెన్ జీ అంటే గ్రూప్ లో ఫస్ట్ వన్ క్లోజర్ కండిషన్ నుండి ఏం రాసుకోవచ్చు ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు జీ అని రాశాను. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ఎక్స్. ఎక్స్ అనే ఎలిమెంట్ జీలో ఉంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనకి ఏబి ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో నేను ఏబి రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎన్ఏబి ఈక్వల్ టు ఎన్ఏబిని ఎలా రాసుకోవచ్చు అంటేనమ్మా ఎన్ఏ ఇంటూ ఎన్బి ఈక్వల్ టు ఎన్ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్, అందుకే దాని ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ రాస్తున్నా. ఎన్బి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ బి. ఎందుకని సిన్స్ ఈ కండిషన్ ఎలా వచ్చింది అంటే ఎన్ అనేది నార్మల్. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఏబి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని వచ్చింది. ఇది హోమోమార్ఫిజం కండిషన్ కాబట్టి therefore f is homomorphism of g onto g by n అని రాసాం. Let k be the kernel of f. The identity of the quotient group g by n is the coset n. అంటే ఐడెంటిటీ అనేది g by n లో ఎలిమెంట్ ఎలా ఉంటుంది అంటేనమ్మా కొసెట్ n ఫామ్ లో ఉంటుంది. Therefore k equal to set of all y belongs to g where f of y equal to n. ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన కండిషన్. Now to prove that k equal to n, let us take క్యాపిటల్ k లో ఒక ఎలిమెంట్ తీసుకున్నా నేను, అది ఆ ఎలిమెంట్ స్మాల్ k. let small k belongs to క్యాపిటల్ k. డెఫినిషన్ నుండి రాస్తున్నా చూడండి. క్యాపిటల్ k లో ఉంది అంటే ఏ ఫామ్ లో ఉండాలి ఎఫ్ ఆఫ్ y ఈక్వల్ టు n ఫామ్ లో ఉండాలి. y ప్లేస్ లో నేను ఇక్కడ స్మాల్ k తీసుకుంటున్నా. అందుకే ఏం రాసుకున్నాం therefore f of k ఈక్వల్ టు n. డెఫినిషన్ ఆఫ్ f నుండి ఏం రాసుకోవచ్చు అంటే f of k ఈక్వల్ టు nk ఫర్ k బిలాంగ్స్ టు g. ఎందుకని అంటే సిన్స్ k ఈజ్ కంటైన్డ్ ఇన్ g అంటే k లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా g లో ఉంటుంది కాబట్టి కండిషన్ రాసాం. Now capital N equal to nk. That implies దీని నుండి ఏం రాసుకోవచ్చమ్మా k belongs to n. ఇక్కడ చూడండి k అనే ఎలిమెంట్ k లో తీసుకుంటే సేమ్ ఆ k అనే ఎలిమెంట్ n లో ఉంది అని వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్ల నుండి ఏం రాయొచ్చు k is contained in n అదే రాసుకున్నాం. Therefore k contained in n. This is equation 1. ఇప్పుడు రివర్స్ కండిషన్ ని ప్రూవ్ చేయాలి అంటే n కంటైన్డ్ ఇన్ k అనే కండిషన్ ని ప్రూవ్ చేయాలి. లెట్ us take స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n అని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ స్మాల్ n అనే ఎలిమెంట్ k లో ఉంది అని ప్రూవ్ చేద్దాం. ఇక్కడ n బిలాంగ్స్ టు n. దెన్ వీ హ్యావ్ f ఆఫ్ n ఈక్వల్ టు క్యాపిటల్ n ఇంటూ స్మాల్ n. n ఇంటూ n అంటే n కాబట్టి అదే రాసాం ఈక్వల్ టు క్యాపిటల్ n. Therefore f of n ఈక్వల్ టు క్యాపిటల్ n వచ్చింది కాబట్టి డెఫినిషన్ నుండి ఏం రాసుకోవచ్చు therefore n బిలాంగ్స్ టు k. ఇక్కడ చూడండి n అనే ఎలిమెంట్ క్యాపిటల్ n లో తీసుకుంటే సేమ్ ఆ n అనే ఎలిమెంట్ k లో ఉంది అని వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్ల నుండి ఏం రాయొచ్చమ్మా therefore n contained in k. This is equation 2. From equation 1 and equation 2 రెండిట్ల నుండి కూడా therefore k ఈక్వల్ టు n అని రాస్తున్నాను అంటే రెండు ఈక్వల్. నెక్స్ట్ డెఫినిషన్ ద మ్యాపింగ్ f ఫ్రమ్
G to G by n such that f of x equal to nx for x belongs to G. అంటే ఇక్కడ f అనే మ్యాపింగ్ G నుండి G by n వరకు ఉంది. అయితే కండిషన్ f of x equal to nx. ఈ కండిషన్ గనక ఉంటే దెన్ fని ఏమంటారంటేనమ్మా ఇక్కడ న్యాచురల్ ఆర్ కెనానికల్ హోమోమార్ఫిజం అని అంటారు. Example problems. First problem. If for a group G, f from G to G is given by f of x equal to x square, x belongs to G, is a homomorphism. Prove that G is abelian. గివెన్ కండిషన్ ఇక్కడ మనకి G అనేది గ్రూప్ అని ఇచ్చారు, f అనే మ్యాపింగ్ G టు G ఇచ్చారు, దాన్ని డిఫైన్ చేస్తున్నారు. f ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, x బిలాంగ్స్ టు G. ఈ f అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు. ఇవన్నీ కూడా గివెన్ కండిషన్స్ అమ్మ. ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి అంటే G ఈజ్ ఎబిలియన్ అని ప్రూవ్ చేయాలి. ఎబిలియన్ అన్నా కాముటేటివ్ అన్నా ఒకటే. కండిషన్ ఏంటి? ఏబి బిలాంగ్స్ టు G అయితే ఎబిలియన్ కండిషన్ ఏబి ఈక్వల్ టు బిఏ, ఆ కండిషన్ని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ గివెన్ కండిషన్ రాస్తున్నా. ఎఫ్ ఫ్రమ్ G టు G సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ బిలాంగ్స్ టు G ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఇదంతా గివెన్ కండిషన్ అమ్మ. ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది G ఈజ్ ఎబిలియన్. 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. లెటర్స్ టేక్ ఎక్స్ వై బిలాంగ్స్ టు G. G అంటే గ్రూప్లో ఫస్ట్ వన్ క్లోజర్ కాబట్టి అదే కండిషన్ రాసాం. ఎక్స్ ఇంటూ వై బిలాంగ్స్ టు G. దేర్ ఫోర్ ఇక్కడ చూడండి x అనే ఎలిమెంట్ Gలో ఉంటే f ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా గివెన్ కండిషన్లో ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో మనకి x ఉంది, అలానే y ఉంది, ఇంకా x ఇంటూ వై కూడా ఉన్నాయి. x ప్లేస్లో ఈ 3 ఎలిమెంట్స్ రాస్తున్నా. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు వై స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ వై హోల్ స్క్వేర్. సిన్స్ గివెన్ కండిషన్లో మనకి ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు, అదే రాస్తున్నాం. హోమోమార్ఫిజం కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ xy అనేది దేనికి ఈక్వల్గా ఉంది? xy హోల్ స్క్వేర్ కాబట్టి దాని ప్లేస్లో అదే రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్గా ఉంది కాబట్టి అదే రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ వై అనేది వై స్క్వేర్కి ఈక్వల్, అదే రాసుకుందాం. అంటే ఇక్కడ xy హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. దట్ ఇంప్లైస్ xy హోల్ స్క్వేర్ అంటేనమ్మా xy ఇంటూ xy ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ని x ఇంటూ ఎక్స్ కింద రాసుకున్నాం, వై స్క్వేర్ని y ఇంటూ వై కింద రాస్తున్నా. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి xy ఇంటూ xy కదా, దీన్ని ఎలా రాసాము అంటే x ఇంటూ వై ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు x ఇంటూ xy ఇంటూ వై కింద రాశాను. దీనికి బోత్ సైడ్స్ కూడా లెఫ్ట్ క్యాన్సిలేషన్లా అలానే రైట్ క్యాన్సిలేషన్లా అంటే క్యాన్సిలేషన్ లాస్ని అప్లై చేద్దాం. క్యాన్సిలేషన్ లాస్ అప్లై చేసామనుకోండి ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, అలానే వై కూడా క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన టర్మ్స్ వైఎక్స్ ఈక్వల్ టు xy. అంటే ఇక్కడ ఏం ప్రూవ్ అయింది? కండిషన్ వచ్చింది కాబట్టి G ఈజ్ ఎబిలియన్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదే కదమ్మా. Next, example 2. Let G be a multiplicative group and f from G to G such that for A belongs to G, f of A equal to A inverse. Prove that f is 1, 1 on 2. Also prove that f is homomorphism if and only if G is కాముటేటివ్. గివెన్ కండిషన్లో G అనేది మల్టిప్లికేటివ్ గ్రూప్ అని ఇచ్చారు, ఇంకా F అనేది మ్యాపింగ్ G టు G అని ఇచ్చారు. సచ్ దట్ A బిలాంగ్స్ టు G. కండిషన్ ఎఫ్ ఆఫ్ A ఈక్వల్ టు A ఇన్వర్స్. ఇక్కడ వరకు గివెన్ కండిషన్ అమ్మ. ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ F అనేది 1, 1 ప్రూవ్ చేయాలి, అలానే
ఆన్ టు ప్రూవ్ చేయాలి. ఇంకా ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జీ ఈజ్ కాముటేటివ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఫస్ట్ వన్ అంటే హోమోమార్ఫిజం అని తీసుకుని కాముటేటివ్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ కాముటేటివ్ అని తీసుకుని హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ గివెన్ కండిషన్ రాస్తున్నాం. F from G to G is a mapping such that F of A equal to A inverse for A belongs to G. First prove చేస్తున్న condition రాస్తున్నా. To prove that F is 1 1. Let us take two elements తీసుకున్నా. A comma B belongs to G. G అంటే గ్రూప్ లో ఫోర్త్ వన్ ఇన్వర్స్ కాబట్టి ఇన్వర్స్ ఎలిమెంట్స్ కూడా G లో ఉంటాయి. అందుకే ఏం రాసాం? A ఇన్వర్స్ కామా B ఇన్వర్స్ బిలాంగ్స్ టు G. చూడండి A ఇన్వర్స్ అనేది F ఆఫ్ A కదా ఈక్వల్, అందుకే దాని ప్లేస్లో F ఆఫ్ A రాశాను. B ఇన్వర్స్ అనేది F ఆఫ్ Bకి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి F ఆఫ్ A కామా F ఆఫ్ B బిలాంగ్స్ టు G. నౌ 1 1 కాబట్టి ప్రూవ్ చేయాల్సింది 1 1 కండిషన్ F ఆఫ్ A ఈక్వల్ టు F ఆఫ్ B అని తీసుకుని A ఈక్వల్ టు B అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. అందుకే ఇక్కడ మనం F ఆఫ్ A ఈక్వల్ టు F ఆఫ్ B అని రాసుకుంటున్నాం. దట్ ఇంప్లైస్ F ఆఫ్ A అనేది దేనికి ఈక్వల్గా ఉందమ్మా? A ఇన్వర్స్ కాబట్టి దాని ప్లేస్లో అదే రాస్తున్నాం. A ఇన్వర్స్ ఈక్వల్ టు F ఆఫ్ B అంటే B ఇన్వర్స్. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ? A ఇన్వర్స్ ఈక్వల్ టు B ఇన్వర్స్. బోత్ సైడ్స్ కూడా ఇన్వర్స్ అప్లై చేసి రాశాను. అంటే A ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు B ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. ఇన్వర్స్ ఇంటూ ఇన్వర్స్ అంటే ప్లస్ కాబట్టి A ఈక్వల్ టు B. ఏం తీసుకున్నాం ఇక్కడ? F ఆఫ్ A ఈక్వల్ టు F ఆఫ్ B అని తీసుకుంటే A ఈక్వల్ టు B అని వచ్చింది. అంటే ఏం ప్రూవ్ అయింది? దేర్ఫోర్ F ఈజ్ 1 1 అనే కండిషన్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది ఆన్ టు అమ్మ. టు ప్రూవ్ దట్ F ఈజ్ ఆన్ టు ఒక ఎలిమెంట్ తీసుకున్నా. లెట్ us take A belongs to G. Therefore A inverse belongs to G such that F of A inverse equal to A inverse whole inverse. -1 into -1 అంటే +1. A పవర్ 1 అంటే A కాబట్టి అదే రాసాం. ఈక్వల్ టు A. ఇది ఆన్ టు డెఫినేషన్. Therefore F is ఆన్ టు ఏమేం ప్రూవ్ అయింది? F అనేది 1 1 ప్రూవ్ అయింది, ఇంకా ఆన్ టు అనే కండిషన్ ప్రూవ్ అయింది. థర్డ్ వన్, సపోజ్ F ఈజ్ ఏ హోమోమార్ఫిజం. 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. లెట్ A కామా B బిలాంగ్స్ టు G అయితే గ్రూప్లో క్లోజర్ కండిషన్ నుండి ఏం రాసుకోవచ్చు? A ఇంటూ B బిలాంగ్స్ టు G. F అనేది హోమోమార్ఫిజం కాబట్టి ఆ కండిషనే రాసుకున్నానమ్మా ఇక్కడ. నౌ F ఆఫ్ A ఇంటూ B ఈక్వల్ టు F ఆఫ్ A ఇంటూ F ఆఫ్ B. క్వశ్చన్లో చూడండి F ఆఫ్ A ఈక్వల్ టు A ఇన్వర్స్ కదా ఈక్వల్, అందుకే ఇక్కడ ఏం రాసుకుందాం? F ఆఫ్ A ఇంటూ B అంటే AB హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు F ఆఫ్ A ప్లేస్లో A ఇన్వర్స్, F ఆఫ్ B ప్లేస్లో B ఇన్వర్స్ రాస్తున్నా. దట్ ఇంప్లైస్ AB హోల్ ఇన్వర్స్ అంటే B ఇన్వర్స్ ఇంటూ A ఇన్వర్స్ ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ B ఇన్వర్స్. ఇప్పుడు LHSలో ఉన్న 2 టర్మ్స్ RHS సైడ్, RHSలో ఉన్న 2 టర్మ్స్ LHS సైడ్ తీసుకొచ్చామనుకోండి, వీటికి హోల్ ఇన్వర్స్ వస్తుంది. -1 ఇంటూ -1 అంటే +1 అవుతుంది. అంటే డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చమ్మా? దట్ ఇంప్లైస్ AB ఈక్వల్ టు BA రాస్తున్నా. ఇది కాముటేటివ్ కండిషన్. అంటే ఏం రాసుకోవచ్చు? దేర్ఫోర్ G ఈజ్ ఎబిలియన్. ఇక్కడ మనం హోమోమార్ఫిజం అని తీసుకుంటే ఎబిలియన్ అనే కండిషన్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఎబిలియన్ అని తీసుకుని హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఫోర్త్ వన్, సపోజ్ G ఈజ్ ఎబిలియన్ ఫర్ A కామా B బిలాంగ్స్ టు G. Now F of A into B equal to AB whole inverse. AB whole inverse ని రాస్తున్నా. B inverse into A inverse. ఇక్కడ చూడండి మనకి G అనేది ఎబిలియన్ కదా, అంటే ఏం రాసుకోవచ్చు దీని ప్లేస్లో? A inverse into B inverse. A inverse అంటే మనకి F of A కి ఈక్వల్ అదే రాశాను. B inverse ప్లేస్లో F of B.
ఇక్కడ ఏం తీసుకున్నామమ్మా, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బిఎన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని వచ్చింది. అంటే ఏం ప్రూవ్ అయింది, దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం అనే కండిషన్ ప్రూవ్ అయింది. Reference books: J.B. Froelich, B.V.S.S. Sharma and others. Published by Yashchand and Company. If you have any query, please ask me. Thank you.